అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు లోక్షిత వ్లాగ్స్. నేను మీ భార్గవి. ఈరోజు విజయనగరం జిల్లాలో ఉన్న అతి పురాతనమైన ఆలయాన్ని చూపించబోతున్నానండి. ఈ వీడియో చూసే ముందు కొత్త వాళ్ళెవరైనా మన ఛానల్‌ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుందండి. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. లైక్ చేయండి. పదండి మనం వీడియోలోకి వెళ్దాం. ఈ పురాతనమైన ఆలయం ఎక్కడ ఉందంటే విజయనగరానికి 6 కిలోమీటర్ల దూరంలో సారిపల్లి అనే గ్రామంలో ఉందండి ఈ ఆలయం. ఇక్కడ స్వామివారిని శ్రీ దిబ్బేశ్వర స్వామివారిగా పిలుస్తారండి. ఈ ఆలయానికి వెళ్ళే దారిలో మనకి శ్రీ పోలమ్మ తల్లి అమ్మవారి దేవాలయం కూడా కనిపిస్తుందండి. ఈవిడ ఇక్కడ గ్రామ దేవత అనమాట. మేమైతే దర్శించుకున్నాం. ఒకసారి ఈ టెంపుల్ ఏ విధంగా ఉంది ఏంటో మీరు చూసి అమ్మవారిని మేము అమ్మవారిని దర్శించుకుని శ్రీ దిబ్బేశ్వర స్వామివారి ఆలయానికి వెళ్తున్నామండి. పదండి. ఈ ఆలయం భారతదేశపు పురావస్తు సంస్థ సంరక్షణలో ఉందండి. పదండి మనం ఆలయం ఏ విధంగా ఉందో చూద్దాం. మనమైతే పురాతనమైన ఆలయానికైతే వచ్చామండి. ఇక్కడ మీకు బ్లూ కలర్ బోర్డ్ కనిపిస్తుంది కదండీ! ఈ బోర్డ్‌ను భారత పురావస్తు సంస్థ వారు ఏర్పాటు చేశారండి. ఈ బోర్డ్‌ని ఇక్కడ ఎందుకు పెట్టారంటే, ఈ ఆలయం ఈ సంస్థ ఆధీనంలో ఉందని మనకు చెప్పడం కోసమే ఇక్కడ ఈ బోర్డ్‌నైతే ఏర్పాటు చేశారండి. ఈ ఆలయం కనుగొని 1000 సంవత్సరాల పైనే అవుతుందని మనకైతే ఇక్కడ ఉండేవాళ్ళు చెప్తున్నారండి. ఈ ఆలయాన్ని కొంతమంది రాజులు కట్టించారని, మరికొంతమంది దేవతలు కట్టించారని చెప్తున్నారండి. ఈ ఆలయ నిర్మాణం మొత్తం ఒరిస్సా స్టైల్‌లో ఉందండి. చూసారు కదండీ! ఆలయం అయితే ఎంత అద్భుతంగా అయితే ఉందో. మనం ఈ ఆలయాన్ని చూస్తుంటేనే చాలా పురాతనమైన ఆలయం అని మనకు తెలుస్తుంది. ఈ కార్తీక మాసంలో మేము అనుకోకుండా ఇలాంటి పురాతనమైన ఆలయాన్ని దర్శించుకోవడం జరిగిందండి. ఇప్పుడు ఇది కార్తీక మాసం పర్వదినాలు కాబట్టి భక్తులొచ్చి పూజలైతే ఎక్కువగా చేస్తున్నారండి. అదే మామూలు సమయంలో అయితే ఇక్కడ గ్రామస్తులు తప్పించి ఇంకెవ్వరూ రారండి. ఈ గుడిని ఒక పర్యాటక స్థలం కిందే చూస్తారండి. ఇప్పుడు కార్తీక మాసం కాబట్టి పూజలు చేస్తున్నారు. ఈ గుడి టైమింగ్స్ వచ్చి ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకే ఉంటుందండి.
మీరు కూడా ఒకసారి స్వామివారిని దర్శించుకోండి. ఇలాంటి పురాతనమైన ఆలయాల్ని మనం రక్షించుకోవాలండి. ఎందుకంటే ఈ గోపురం పైన ఉన్న దేవీ దేవతల విగ్రహాలని మతోన్మాదులు చాలా దారుణంగా ధ్వంసం చేశారండి. అది ఏ విధంగానో మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి. అసలు ఈ విగ్రహాలు దేవీ దేవతలు ఎవరనేది గుర్తుపట్టకుండా చేసేసారండి. ఎక్కడికి వెళ్ళినా కూడా మనం ఏ ఆలయాలు చూసినా కూడా ఈ విధంగానే ఉంటున్నాయండి. అంత దారుణంగా చేసేసారు మన ఆలయాన్ని. కాబట్టి మన ఆలయాల్ని మనమే రక్షించుకోవాలండి. ఈ ఆలయాన్ని నిర్మించి 1000 సంవత్సరాల పైనే ఉంటుందంటండి. ఇక్కడ ఉండేవాళ్ళు ఏం చెప్తున్నారంటే ఈ ఆలయాన్ని కొందరు రాజులు నిర్మించారని, మరికొందరు దేవతలు నిర్మించారని చెప్తున్నారు. అది ఎంతవరకు నిజమనేది ఇక్కడున్న గ్రామస్తులకే తెలియదంటండి. ఈ గుడిలో మీకు ఇప్పుడు ఒక అద్భుతమైన బావిని అయితే చూపిస్తానండి. చూడండి, 100 సంవత్సరాల క్రితం అయితే ఈ బావిలో నీళ్ళే తాగేవారంటండి. చూసారా ఎంత లోతుందో? ప్రెజెంట్ అయితే ఒక్క చుక్క నీరు కూడా లేదండి. ఇలాంటి పురాతనమైన దేవాలయాల్ని మేము చూడడమే కాకుండా మీకు చూపించాలనే ఉద్దేశంతోనే ఈ వీడియో తీయడం జరిగిందండి. మీరు కూడా వీలైనంత వరకు ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. మీరు ఎప్పుడైనా విజయనగరం సైడ్ వస్తే కనుక ఈ సారిపల్లి
దెబ్బేశ్వర స్వామి వారిని దర్శించుకోండి. ఓం నమః శివాయ.